15వ శతాబ్దంలో కృష్ణదేవరాయల గురువైన వ్యాసరాయల మహర్షి ఒకే రోజున ప్రతిష్ఠించిన అనంతపురం జిల్లాలోని మురుడి, నేమకల్లు, కసాపురం ఆంజనేయ స్వామి ఆలయాల్లో శ్రావణ మాసంలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రావణ మాసంలో వచ్చే శనివారం, మంగళవారం ఈ 3 ఆంజనేయ స్వాములను ఒకే రోజు దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. జిల్లా నలుమూలలతో పాటు ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ప్రాంతాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. మంగళవారం ఉదయం నుండే భక్తులు క్యూలైన్లో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. 3 ఆలయాలలో గర్భగుడి నిర్మాణాలు జరుగుతున్నందున బాలాలయాల్లోనే ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసు, దేవాదాయ శాఖ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. సిఐ వెంకటరమణ, ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చేపట్టారు. ఎంపీటీసీ గంగాధర్, ఆలయ అర్చకులు, గ్రామస్తులు కలిపి తాగునీరు, అన్నదానం, వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. వ్యాసరాయలు 15వ శతాబ్దంలో ఒకే ముహూర్తంలో ఈ 3 ప్రాంతాల్లో ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారని స్థల పురాణం చెబుతోంది. అప్పటి నుండి ఈ 3 క్షేత్రాలకు విశేష ప్రాధాన్యత ఉంది. భక్తులు ఈ 3 ఆలయాలను త్రిమూర్తి ఆంజనేయ స్వామి క్షేత్రాలుగా భావించి దర్శించుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. చెప్పండి, జై శ్రీరామ్ చెప్పండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రాయదుర్గం నియోజకవర్గంలో మనకు డిహిరాల మండలంలో మురుడి దేవస్థానం మరియు బొమ్మనాల మండలంలో నేమకల్లు దేవస్థానం మొత్తం దేవాలయాలు ఉన్నాయి. ముఖ్యంగా శ్రావణ మాసంలో ఈ నెల ఆగస్టు 15 నుంచి ఈ శ్రావణ మాసం ప్రారంభమైంది. ప్రతి మంగళవారము అలాగే ప్రతి శనివారం కూడా భక్తాదులు చాలా వేలాది మంది వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. భక్తులుగా కోరిన కోరికలు కూడా ఇక్కడ మన ఆంజనేయ స్వామి నెరవేరుస్తుంటారు. కాబట్టి ఆ నమ్మకంతో భక్తులంతా కూడా విపరీతంగా వస్తుంటారు. మేము పోలీస్ పరంగా నేమకల్లు, మురుడి దగ్గర 2 చోట్ల మాత్రం ప్రజలు వచ్చే వాళ్ళందరికీ కూడా పార్కింగ్ ప్లేసులు అయితేనేమి, దేవస్థానంలో క్యూ లైన్ మెయింటెనెన్స్ అయితేనేమి, ఆ వచ్చిన వాళ్ళు ఏమైనా దొంగతనాలు జరగకుండా చూసుకున్నట్లయితేనేమి, ప్రమాదాలు జరగకుండా కూడా అతివేగం రాకుండా స్లోగా పోయేటట్లు కూడా మేము అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అలాగే ప్రజలందరికీ కూడా మేము కోరుకునేది ఏమంటే వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు ఇక్కడ దర్శనం కోసం. వచ్చేటప్పుడు లగేజ్ వెహికల్లోన, ఓవర్లోడ్ వెహికల్లోన వచ్చి ప్రమాదాల బారిన గురి కావద్దని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను. ప్రశాంతంగా ఆ వాహనంలో ఎంతైతే పరిమితి ఉందో అంతమంది మాత్రమే వచ్చి దైవ దర్శనం చేసుకొని వాళ్ళ కోరిన కోరికలు నెరవేర్చుకొని పోవాలని భక్తులందరినీ కూడా సవినీయంగా కోరుకుంటున్నాం. శ్రీ మురుడి ఆంజనేయ స్వామి దేవస్థానము మనకు వ్యాసరాయల వారు 15వ శతాబ్దంలో ఆయన జీవితకాలంలో 751 ఆంజనేయ స్వామి విగ్రహాల్ని ప్రతిష్టాపన చేసినాడు. చివరిగా మురుడి, నేమకల్లు, కసాపురం ఈ 3 ఆంజనేయ స్వాములు వ్యాసరాయల వారు శ్రావణ మాసంలో ప్రతిష్టాపన చేసినాడని మనకి ప్రసిద్ధి. ఈ 3 ఆంజనేయ స్వాములు ఎవరైతే శ్రావణ మాసంలో దర్శిస్తారో వారికి 751 ఆంజనేయ స్వామి విగ్రహాల్ని దర్శించేంత పుణ్యఫలం లభిస్తుందని మనకు వ్యాసరాయల వారు ఆనాడు వరం ఇచ్చాడు. అదేవిధంగా అప్పటి నుంచి భక్తులు స్వామివారిని దర్శిస్తూ స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. దేవాలయాన్ని పునర్నిర్మాణిస్తున్నారు. భక్తులకు బాలాలయంలోనే స్వామివారి దర్శనం కల్పిస్తున్నాము. మురుడి ఆంజనేయ స్వామికి
ఒక బళ్ళారి నుంచి డోనర్ రావడం కూడా జరిగింది. ఆయన అగిరి గాదిలింగప్ప అనే డోనరు మురిడి దేవస్థానం ఆంజనేయ స్వామి గుడిని ఒక్కడే కట్టేయడం ముందుకు రావడం వల్ల మురిడి గ్రామ ప్రజలు ఎప్పుడు కూడా ఆయనకి రుణపడి ఉంటాము. శనివారం కానీ ప్రతిరోజు ఏ రోజైనా వచ్చినా కూడా భక్తాదులకి ఈవో గారి ఆధ్వర్యంలో మురిడి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో అందరి తరపున కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏదన్నా వచ్చినా కూడా ప్రైవేట్ క్లినిక్ కూడా పెట్టుకొని ఆర్ఎంపీ డాక్టర్ కూడా సహకరిస్తున్నారు. మాకు ఇక్కడ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి శ్రావణ మాసం సక్సెస్ అయ్యేదానికి మురిడి గ్రామం తరపున మురిడి గ్రామ ప్రజలు ఇళ్ళలో ఉంటామని 70% కూడా పని అయిపోయింది. 18వ తారీఖు కూడా మేము 19వ తారీఖు దేవాలయం గర్భాలయాన్ని టాప్ వేయాలని కూడా మురిడి గ్రామ ప్రజలు నిర్ణయించుకున్నాము. దానికి కూడా ఎండోమెంట్ వాళ్ళు కూడా సహకరించడం జరిగినది. దానికి 19వ తారీఖు టాప్ వేసి మేమైతే దీపావళి రోజు ఆంజనేయ స్వామి అనుగ్రహంతో గుడి ఓపెనింగ్ చేసి భక్తాదులకి దేవుని చూపించాలని ఆశిస్తున్నాము. అంటే మురిడి ఆలయానికి ఎమ్మెల్యే గారు ఎంతో సహకరిస్తున్నారు. దీనికి కూడా డెవలప్మెంట్ అయ్యేదానికి కూడా సహకరిస్తున్నాడు. ఈ గుడి ఇంప్రూవ్ అయ్యేదానికి కూడా పీకడానికి కానీ ఇది ఇంతవరకు ఫాస్ట్ పని చేయడానికి కూడా సార్ సూచనల మేరకు మురిడి ఆలయం డెవలప్ అవుతున్నది. దీనికి ఎమ్మెల్యే సార్కి కూడా మురిడి గ్రామం తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాము. ఈ మురిడి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని వ్యాస మహారాజ్ స్వామీజీ ప్రతిష్ట చేసినది. ఇప్పుడు దాన్ని 3 గోపురాలు కూడా ఒకటే తూరే మురిడి కథాపురం నేమకాళ్ళు 3 కూడా ఇప్పుడు అట్టే టైంలో ప్రతిష్ఠించే గుడి గోపురాలు కట్టి చేస్తూ ఉన్నారు. దీనికి మేము ఎంతో సహకరిస్తున్నాము. ఎమ్మెల్యే గారు కూడా దీనికి కృషి చేస్తూ డెవలప్మెంట్కి సహకరిస్తున్నాం. మేము కూడా దాని భావంతో మేము సహకారం చేస్తున్నాం. స్వామి 3 ఆంజనేయ స్వాములు చేసుకుంటే వాళ్ళకి భక్తాదులకి ఒక పుణ్యక్షేత్రం వస్తుందని చెప్పి ఆనాటికే అప్పుడు వ్యాసరాయలు చెప్పినారు. ఇప్పుడు కూడా అట్టే ఈ శ్రావణ మాసం అంతా ఈ భక్తాదులంతా కూడా వచ్చి ఈ 3 ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని పోతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.